వెల్కమ్ టు టీవీ మీడియా. తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుపెరగని పోరాటాలు చూశాం. కానీ ఒకేసారి వ్యక్తిగత జీవితంపై దాడిని, రాజకీయ కుట్రను ఎదుర్కొని ఏకపక్షంగా విజయం సాధించడం ఒక దళపతి విజయ్కే చెల్లింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నంతసేపు డిఎంకే సోషల్ మీడియా వింగ్ ఒకటే పనిగా విజయ్ని టార్గెట్ చేసింది. ముఖ్యంగా నటి త్రిష విజయ్కు ఉన్న సాన్నిహిత్యంపై నీచమైన పోస్టులు పెట్టారు. గతంలో వారిద్దరూ ఒకే రకమైన దుస్తుల్లో ఒక వివాహ వేడుకకు వెళ్లిన ఫోటోలను అడ్డం పెట్టుకుని విజయ్ క్యారెక్టర్ ను దెబ్బతీయాలని చూశారు. భార్యతో విడాకుల ఇష్యూని హైలైట్ చేస్తూ ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలని పక్కా ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో విజయ్ ఎక్కడా నోరు విప్పలేదు. డిఎంకే విమర్శలను కనీసం పట్టించుకోలేదు. ఆయన మౌనం చూసి చాలా మంది విజయ్ భయపడ్డారని, సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉన్నారని అనుకున్నారు. కానీ విజయ్ వ్యూహం వేరు. తన వ్యక్తిత్వం ఏంటో ఓటు ద్వారా ప్రజలే చెప్తారని నమ్మారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలు అదే ప్రూవ్ చేస్తున్నాయి. డిఎంకే వేసిన మాస్టర్ ప్లాన్లన్నీ రివర్స్ అయ్యాయి. విమర్శలనే మెట్లుగా చేసుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ ఈ రోజు అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే, నటి త్రిష తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న వెంటనే నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం. ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించిన విజయ్ నేడు గెలుపు ముంగిట త్రిషను తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ప్రత్యర్థులు ఏవైతే ఆరోపణలు చేశారో వాటిని ఏమాత్రం దాచుకోకుండా, భయపడకుండా త్రిష నాదే, ఈ తమిళనాడు గడ్డా నాదే అనే నిజాన్ని చేతలతో ప్రూవ్ చేసినట్లు అయింది. త్రిష రాకతో దళపతి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కుట్రలు చేసేవారికి, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేసేవారికి విజయ్ తనదైన శైలిలో ఇచ్చిన సైలెంట్ రివెంజ్ ఇది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికార పీఠం దిశగా దూసుకుపోతుంది. యువత, మహిళలు ముక్త కంఠంతో విజయ్ కు చేకొట్టారు. 200 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకొని వచ్చిన విజయ్ నిజాయితీ ముందు డిఎంకే పార్టీ ఓడిపోయింది. నాడు ఎన్టీఆర్ సృష్టించిన సునామీని ఇప్పుడు విజయ్ తమిళనాట పునరావృతం చేశారు. 60 ఏళ్ల ద్రవిడ పాలనకు ఎండ్ కార్డ్ వేస్తూ దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు.